దేశంలో ఒక్క పెళ్ళే చేసుకోవాలని ఒక చట్టం నరేంద్ర మోడీ ప్రిపేర్ చేస్తున్నాడు. మిగతాది ముస్లింలందరికీ దబిడి-దిబిడే. లేపోతే మత మార్పిడులు చేసే వాళ్ళందరికీ ఉరిశిక్ష వేసేందుకు మోడీ ఓ చట్టం తెస్తున్నాడు. ఇక దబిడి-దిబిడే. ఇట్లాంటి పోస్టులు పెడుతున్నది ఫేక్ కాదు. హిందుత్వవాదుల్లో మోడీ పట్ల ఉన్న అపారమైనటువంటి ప్రేమ, ఇంకోటి ఇంతకాలం తాము దేన్ని ద్వేషించారో, దేనివల్ల ఇబ్బంది పడ్డారో దాన్ని సరిచేయడానికి ఆల్రెడీ అది అట్టాంటి చట్టమేమి లేకపోయినా చట్టం చేసేస్తున్నాడన్న ప్రచారం వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అది చూసిన మరొకడు కూడా వీడు చెప్పాడంటే నిజమేనని నమ్ముతున్నారు. ఇది తప్ప అక్కడ ఏమీ లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సొస్తుందంటే, ఏదో మళ్ళీ రేపటి సెషన్‌లోనే బిల్లులు తెచ్చేస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లులు అయిపోతాయి. సీట్ల పెంపు లిస్ట్ అయిపోతుంది. ఇదంతా చెప్పుకొస్తున్నారు. అదంతా ఓకే గానీ, ప్రస్తుతం చూడాల్సిందేంటయ్యా అంటే, ఏదో 30 రోజుల లోపు అంటే సీఎం గాని మొన్న కేజ్రీవాల్ ఏం చేశాడు? సీఎంగా ఉండి జైలుకెళ్ళాడు. ఆ బెనిఫిట్స్ వదులుకోలేదు. సీఎం పదవి వదులుకోలేదు. బయటికి ఇంతకుముందు ఒక శిబు సోరెన్ లాంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన లాంటి వాళ్ళు లేపోతే జయలలిత లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలనో, వాళ్ళ తరపున వారసులనో ముఖ్యమంత్రిగా నుంచోబెట్టెళ్లారు. ఇక్కడ కంప్లీట్ రివర్స్‌లో జరిగింది. ఇప్పుడు ఆ నేపథ్యంలో మోడీ సర్కార్ అయితే 30 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు, అది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు. వాళ్ళ మీదన అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే 30 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళ పదవి పోయేటటువంటి నిబంధనతో చట్టం ఒకటి తెస్తున్నారంటున్నారు. మేబీ అది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ కావచ్చు.